ఓకే అండి. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఈ డీలిమిటేషన్ అయితేనే మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి వీలవుతుంది అంటున్నారు వెంకటేశ్వర. ఇది నిజంగా ఎలా కరెక్ట్ అంటారు? నిజమేనా? ఇలా పాపం తలా పిడకడు. ఈ అన్ని అమలు పార్టీలు చేయడానికి ఈ డీలిమిటేషన్‌కి అసలు సంబంధం ఏంటి? చెప్తా. ఈ అన్ని పార్టీలు ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అందరూ శాకాహారులే గాని రొయ్యల గంప మాయమైంది. నిజంగా బిల్లు సిద్ధశుద్ధి ఉంటే అమలు కావాలనుకుంటే ఇద్దరు పొరపాటు చేస్తున్నారు అంటున్నాను. నేను 2 వర్షాలు చెప్తాను నేను. ఎందుకంటే ముందు ఒక విషయాన్ని ఇవాళ పార్లమెంట్ జరిగిన విషయాన్ని మనందరం గమనించి చేస్తే బాగుంటుందని నేను అది కూడా మాట్లాడతాను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి సమగ్రంగా మాట్లాడితే ఆ ఇద్దరు మాట్లాడిన దానికి టైం లేదు. ఏమంటున్నానంటే ఇవాళ తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ మాట్లాడుతూ మనకు బోడిగుండుకు మోకాడికి ముడిపెట్టినట్టు ఆయన మరి ఫ్లోలో మాట్లాడిండా ఏం లేదు. రేవంత్ రెడ్డి మీద కోపం ఉందా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ దాన్ని కూడా నేను తిరస్కరించిన తప్పు రేవంత్ రెడ్డి గారి పద్ధతి తప్ప అన్నాను. కానీ అంతవరకు కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్ తో పోల్చుంటే దుర్మార్గమైంది. నిజంగా చెప్పాలంటే 8 మంది బీజేపీ ఎంపీలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఉన్నారు, మిగతా పార్టీలు లేరు. అటువంటిప్పుడు ఎస్ఆర్ ఎంఐఎం ఒకటి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎట్లాగో మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకం కనుక ఈ 2 పార్టీల ఎంపీలు చోద్యం చూస్తూ కూర్చున్నారు. నాకైతే ఆవేదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను పార్లమెంట్ నుంచి తొలగించాలి. బేషరతుగా మరి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. ఫస్ట్ అయిపోయింది. రెండోది ఏమంటున్నానంటే ఇక్కడికి వచ్చాకల్లా ఇది సమయం కాదు, సందర్భం కాదు. నేను స్పష్టంగా 50% కనుక సీట్లు పెంచుకుంటూ ప్రొరైడా ప్రకారం పెంచితే తప్పు కాదు, తప్పనిసరి న్యాయం జరుగుతుంది, తప్పు జరగదని నేను అంటున్నాను. నేను దాన్ని సమర్థిస్తున్నాను బిల్లు. కానీ బిల్లు ప్రవేశపెట్టిన తీరును, బిల్లు ప్రవేశపెట్టిన సమయాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. అంటే ఇది సమయం కాదు, సందర్భం కాదు అంటున్నాను. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న క్రమంలో ఒక 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఇప్పటికీ అక్కడ జరగాల్సిన నష్టం చేసిండ్రు. అవుతున్న బీజేపీ పెద్ద ఎత్తున మహిళలకు వ్యతిరేకం ఈ పార్టీలు అని ప్రతిపక్షాల మీద ఎక్కుపెట్టి మహిళల భుజాల మీద తుపాకి పెట్టి పెంచే ప్రయత్నం చేసి ఇది చేస్తుంది కూడా ఇప్పటికీ అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ఎన్నికలు అతి త్వరలో వారం 10 రోజుల్లో జరగబోతున్నాయి. తమిళనాడులో 23వ తేదీ, అట్లాగే మన పశ్చిమ బెంగాల్లో 23, 29. ఈ సందర్భంలో ఇన్ని రోజులు లేని తొందర ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, నేను 10 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటాం కదా, నేను మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఈ బిల్లు ప్రవేశపెట్టిన చిత్తశుద్ధి కోసం అది కరెక్ట్ కాదంటున్నాను. రెండోది ఏంటంటే ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు చేసిన వాదన తప్పుడు వాదన అంటున్నాను. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది అనే దాని మీద గతంలో ఏది జనాభా ప్రకారం చేస్తే ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగేది. కనుక అన్యాయం జరగకుండానే 50% ప్రో రేట్ ప్రకారం అంటే ఇప్పుడు కేరళలో 20 ఉన్నాయి, 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 120 అవుతాయి. అందరికి అదే సమాన న్యాయమైనట్లు దక్షిణ భారతదేశానికి ఏదైతే 24% ఇప్పుడు లభిస్తుందో ఇప్పుడైనా అన్యాయమే అనుకుంటే అప్పుడు కూడా అన్యాయమే జరిగినట్లు లెక్క. కనుక సమస్య లేదు కదా. అదే 24% ఆ పర్సెంట్ అటు ఇటు వచ్చేస్తుంది. గట్టిగా మాట్లాడి 25% రావచ్చు అంటున్నాడు. అందుకని దీన్ని పెద్ద ఎత్తున చేసి కొత్తగా మనకు ఈ హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన చెల్లదు. అంబేద్కర్ రాసింది ఒక ఓటు, ఒక మనిషి ఒక ఓటు అన్నాడు. కనుక ఒక మనిషి ఒక ఓటు అంటే జనాభా ప్రకారమే కదా. జనాభా ప్రకారం అన్యాయం జరుగుతుంది కనుకనే 50 ఏళ్ళు ఫ్రీజ్ చేశాం. ఒక 25 ఏళ్ల క్రితం మనం విత్ ఇన్ ద స్టేట్స్ డిలిమిటేషన్ జరిగింది, కానీ 543 అట్లాగే ఉంచి విత్ ఇన్ ద స్టేట్ చేశారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే పెంచకపోయినా అయిపోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఎంపీలు సంఖ్య ఎంతమంది ఉంటేంది, కావాల్సింది ప్రజోపకరమైన చట్టాల గురించి అక్కడ మాట్లాడాలి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన కూడా అంటున్నారు. సరే చేద్దాం అనుకుంటున్నారు, మంచిది. ఎందుకంటే పురుషులకు అన్యాయం చేయకుండా, పురుషుల నుంచే బాటా ఇవ్వకుండా 50% పెంచుదామనే ఆలోచన మంచిది కాదట్లేదు. కానీ దాన్ని ఈ 2 పెండా బెల్లం కలిపినట్టు ఈ మాట్లాడుతున్నారు. శాండ్విచ్ బిల్స్ అంటున్నారు. 3 బిల్లులు కలిపి ఇవాళ మహిళల భుజాలకు తుపాకి పెట్టి వీళ్ళు ప్రతిపక్షాలు పనికిరాని వాళ్ళు, ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకము అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్నికల ముందు ప్రయత్నం చేస్తుంది. ఇదే కనుక ఒక 15 రోజుల తర్వాత ఈ బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీతో అందరు సహకరించే వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమయం సందర్భం కరెక్ట్ గా. రెండోది చెప్తాను, ఇందులో లోపాలు చెప్తాను నేను. ఇప్పుడు నిన్నటి దాకా 50% పెంచుతామన్నారు కదా, మరి ఇది బిల్లులు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు బిల్లులు పెట్టాల్సి ఉండే కదా. బిల్లులు పెట్టకుండా పెట్టలేదని దృష్టికి వస్తే అప్పుడు ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, వాగ్దానం చేస్తున్నా, గ్యారంటీ ఇవ్వమంటున్నా, ఇంకా తమిళంలో ఏదైనా ఉంటే అది కూడా చెప్పమంటారా అంటున్నాడు. నేనేమంటున్నానంటే బిల్లులో పెట్టకుండా ఇవన్నీ వాగ్దానం చేస్తే లాభం లేదు. గతంలో పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ వాగ్దానం చేసిండు కదా. మరి అది ఏమైంది? బిల్లులో పెట్టకపోతే ఏమైంది చూసినా కదా, ప్రత్యేక హోదా వచ్చిందా? అట్లానే బిల్లులో పెట్టకపోతే రేపొద్దున బిల్లు గట్టెక్కిన తర్వాత, పాస్ అయిన తర్వాత
రేపు పొద్దున మేము బిల్లుడు పెట్టలేదు కదా, మేము అట్లా అనుకోలేదని రేపు పొద్దున మాట మార్చింది అనుకోండి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మాట మార్చిందో ఆ తర్వాత దాన్ని అమలు చేయండి బీజేపీ, అమలు చేయండి బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తారని వాళ్ళు అధికారంలో లేకుండా పోయినారు. కానీ తర్వాత అమలు చేయాల్సిన బీజేపీ ఏం చేసింది, ఉన్న 7 మండలాలను మళ్ళా కొత్తగా పెట్టి తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ మార్చింది. చూసింది కదా, ఆనాడు తల్లిని చంపి బిడ్డను బతికించిన బీజేపీ వాళ్ళు అన్నారు. ఇవాళ ఎంపీ అంతకంటే అధ్వానంగా పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చింది. కనుక బీజేపీ చిత్తశుద్ధిని కూడా నేను శంకిస్తున్నాను. ఖచ్చితంగా ఇది తప్పు అంటున్నాను. ఇవాళ బిల్లును క్రిటికల్ చేసింది బీజేపీ. ఎప్పుడైతే అమలు జరగాల్సి ఉండనో అప్పుడు అమలు చేయకుండా సందర్భం మంచిగా వచ్చినప్పుడు మన సమయం కలిసి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? 300 మంది బీజేపీకి ఎంపీలు ఉన్నారు 2019 నుంచి 24 వరకు. 2023లో బిల్లు పాస్ అయినప్పుడే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే మంచిదే కదా. అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, 2024లో చేయండి, మేము అంగీకరిస్తాం, బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాం కదా చేయండి అంటే 2034 దాకా వాయిదా వేసింది బీజేపీ కదా. అన్నాడు 2034 దాకా మేము వాయిదా వేస్తున్నాం అన్నారే. మరి అటువంటి ఇప్పుడు ఏం తొందర వచ్చింది అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఏదైనా మాట మారుస్తారా? తప్పు కదా. ఏమంటున్నాను, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తొందర పెట్టింది. నిజంగా 2024 సాధ్యం కాదనుకోండి, 2029 సాధ్యం కావాలన్నా ఇదే 181, 82 దాన్ని రాజ్యాంగ సవరణ చేసి మార్చి 2011 జనాభా లెక్క తీసుకుంటామని ఆనాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే మాట మాట్లాడుతున్నారో బీజేపీ లేకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఆనాడే ఆ 81, 82 సవరిస్తాం, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం విభజన జరగాలి అనే మాటను మేము తీసేస్తామంటున్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇదే మాట 2023 అంటే మీకు 400 మంది మెజార్టీ ఉన్నారు. అప్పుడు 303 మంది సొంతంగా ఉన్నారు, 50 మంది ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు. రహస్య స్నేహితుడైన వైసీపీకి 22 సీట్లు ఉండే, నవీన్ పట్నాయక్ 17 సీట్లు ఉండే, ఒరిస్సావి ఇవన్నీ కలిసి 400 మంది ఉన్నారు. 400 మంది ఉన్నప్పుడేమో ఈ చట్టాన్ని చేయకుండా డిలిమిటేషన్ లో మహిళలకు హక్కు కల్పించకుండా ఇవాళ డిలిమిటేషన్ ను మహిళా బిల్లును రెండు కలిపి ఇవాళ మీరు ప్రవేశపెడుతున్నారంటే ఇది ప్రతిపక్షాల మీద నెపం మోపి ఈ బిల్లు పాస్ కాకుండా చూసి అయితే అంతిమంగా అన్యాయం జరిగేది మహిళకే కదా. ఇప్పుడు మళ్ళీ వాయిదా పడుతుంది అనుకోండి, ఇప్పుడు రేపు పొద్దున బిల్లు పాస్ కాదు అనుకోండి, బిల్లు పాస్ కావాలంటే 65 మంది, మీరు మొదలు చెప్పారు కదా వైశాలి గారు, 65 మంది సభ్యులు మద్దతు ప్రతిపక్షం నుంచి కావాలి. ఎవరు ఇస్తారు? వీళ్ళు ఇయ్యారనుకోండి అంటే వాళ్ళని బదనాలు చేసి విడిచిపెడతాం. ఏం మీరు ప్రతిపక్షాలు పనికిరారు, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రు, వ్యతిరేకంగా చేసిండ్రు. అందుకనే బీజేపీ మొదలు విత్తనం నాటేటప్పుడే మంచి విత్తనం నాటాలి. విత్తనం తప్పైతే వేప విత్తనం నాటి మామిడి కాయలు కాదు కాయే కదా. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొదలు సంప్రదింపుల ద్వారా ప్రతిపక్షాలను అంగీకరించినట్టు చేసేదంటే ఇవాటి దాకా పొద్దున ప్రశ్నించేదాకా కూడా నిన్నటిదాకా నేను ఆ బిల్లును సమర్థించిన 50% ప్రోరైట్ ప్రకారం చేస్తే ఎలాంటి నష్టం జరగదు. రేవంత్ రెడ్డి అన్నా తప్పే, ఎవరన్నా తప్పే, దక్షిణ భారతదేశానికి ఒక్క సీటు కూడా తక్కువ కాదు అంటున్నాను. కానీ దాన్ని గమనించకుండా ఇవాళ బిల్లులో పెట్టేటప్పుడు మాత్రం 50% ప్రోరైట్ ఎందుకు పెట్టలేదు? వాగ్దానం చేస్తా అంటున్నాను. నేను ఆ వాగ్దాన భంగం గతంలో ఇదే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది కనుక ఈ వాగ్దానం చెల్లదు కనుక చెల్లదు, మా నోటి మాట అంటారు, బయట ప్రైవేట్ గా మాట అంటే లెక్క అయితే అంటున్నాను. దీన్ని బిల్లులో పెట్టండి, అప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్ చేయండి. ఎందుకు కాదు? అందుకని రామ్మోహన్ రావు గారు అసలు బిల్లు ప్రవేశపెట్టక ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి కదా, అది ఎందుకు చేయలేదు? అదే కదా నేను అడిగాను. ఇప్పుడు సమయం సందర్భం తప్పు. యాక్చువల్గా ఈ 15 రోజుల ముందు పెట్టడం కనుక 30వ తారీఖు తర్వాత పెట్టి ఎవడో వద్దరకపోయే వాళ్ళం. మీరు అన్నట్టు సమయ సందర్భం కాకుండా కనీసం ప్రతిపక్షాలతో మీటింగ్ పెట్టి ఇట్లా చేస్తే ఎప్పుడైనా బిల్లు ఏకపక్షంగా నా ఇష్టం నడిచేప్పుడు నడిచింది. నేను ఏమంటున్నా, ఆనాడు ప్రతిపక్షాలు విధి లేక మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు మన ఏమంటారు గాలికి పోయి పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు వద్దన్నా బిల్లు పాస్ అవుతుంది కనుక ప్రతిపక్షాలు కూడా మహిళా బిల్లు మద్దతు ఇచ్చింది 2023 సెప్టెంబర్ అన్న. అంటే వాళ్ళు ఎంత 2.5 సంవత్సరాల తర్వాత పోనీ 2 సంవత్సరాల నుంచి ఏమైనా చేసిందా? పోనీ ఆనాడు 24 అంటే వెంటనే ఎన్నికలు, 24 ఎన్నికలు గెలిచి కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా, రేపు జూన్ వస్తే 2 ఏళ్ళు. మరి అటువంటి అప్పుడు ఇప్పటిదాకా ఎందుకు చేయలేమని ఇదే పని మొదలు పెట్టుంటే నిజంగా చెప్పాలంటే 2011 చట్టం సవరించబడి ఉంటే ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పుడు అన్నిట్లో వచ్చేది కదా. పార్లమెంటే కాదు, ఇప్పుడు మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలైనవి, అంతకుముందు 5 రాష్ట్రాలు ఎన్నికలైనవి, మొన్న బీహార్ ఎన్నికలైనవి. అంటే ఒక 10-12 రాష్ట్రాల్లో మహిళా బిల్లును మీరు ప్రవేశపెట్టి కనుక తొందరపడి చేస్తే ఈ 10-11 రాష్ట్రాలు మహిళల ప్రాతినిధ్యం రాష్ట్రాల అసెంబ్లీలో పెరిగేది కదా. అంటే ఎంపీలు పెరిగేదాకా మీరు పెంచారా? అంటే ఏమైతుందంటే ఎవరి స్వార్థం వారిదే, ఎవరి రాజకీయ ప్రయోజనం వారిదే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డొల్లతనం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెచ్చిండ్రు. రాహుల్ గాంధీ దీనికి అంగీకరిస్తాడా? ఏది హైబ్రిడ్ మోడల్ అంటున్నారు కదా, ఏది మన రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఉన్నోడికి 10 ఓట్లు, లేనోడికి అసలు 1 ఓటు తీసేద్దామా? తప్పు కదా. ఇప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ అనేది ఎక్కడ దేశంలో చెల్లదు. అంబేద్కర్ చెప్పిన సూత్రాన్ని నిన్నగాక మన అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం మనం. ఒక మనిషికి 1 ఓటు అన్నప్పుడు ప్రోరైట్ ఉంటది, కానీ ఇట్లా ఉంటది అంటే ఆర్థికంగా చూస్తే మరి అప్పుడు ఇంకా నష్టమైంది కదా. నిజంగా చెప్పాలంటే 30 కోట్ల మంది జనాభా ఉండు ఏది మన ఉత్తరప్రదేశ్ లో,
3 కోట్ల జనాభా ఉన్నట్టు 30 సీట్లు వస్తాయి. 20 నుంచి 30 అయితే కదా మన కేరళలో. మరి అటువంటి అప్పుడు 30 కోట్ల జనాభా ఉన్నోడికి ఎన్ని రావాలి ఈ లెక్కన మరి? జనాభా లెక్క పెడితేనే తప్పైతే ఇందిరాగాంధీ గారు వైజ్ ఉమెన్ గా ఆనాడు నష్టం జరిగింది. ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పారు కదా, ఆనాడు నష్టం జరిగిందంటే 43 సీట్లున్న ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక సీటు పోయింది. తమిళనాడు పోయింది, కేరళలో పోయింది, 21 ఉండే కేరళ అంతకుముందు. అట్లానే మనకు కర్ణాటకలో పోయింది, 4 సీట్లు నష్టమైంది అన్నాడు. నష్టం కాకుండా ఉండాలంటే ఈ జనాభా లెక్కలు తీసుకుంటే నష్టమయ్యేటట్టుంది అని చెప్పి ఆనాడు ఫ్రీజింగ్ చేశారు 25 ఏళ్ళు. మళ్ళా రెండోసారి వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన కూడా ఇందిరాగాంధీ పాలసీని పాటించి ఆయన కూడా 25 ఏళ్ళు వాయిదా వేస్తూ విత్ ఇన్ ద స్టేట్ డీలిమిటేషన్ చేసిండు. ఇప్పుడు నేనేమంటున్నానంటే 850 వేస్తారా, 860 వేస్తారా, పెంచండి. దీన్ని ప్రత్యేకించి ఒక క్లాస్ పెట్టండి. వీటి పెంచే క్రమంలో డీలిమిటేషన్ లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అందరికీ ప్రోరేటా ప్రకారమే 50% ప్రాతిపదికన పెంచుతున్నామని బిల్లులో క్లాస్ పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ అందరూ మద్దతిస్తారు. అంటే కావాలని దీన్ని మీరు జాతి ముప్పిట మూర్తి ఇవాళ మీరు చేస్తున్నారు కదా. అందుకని బీజేపీ ప్రధానమంత్రిని వీళ్ళని ప్రశ్నిస్తుందంటే ఈ బిల్లు పాస్ కావాలంటే చిన్న వెసులుబాటు తీసుకోండి. మీరు ఆ 50% గ్యారెంటీ, 50% ప్రోరేటాన్ని బిల్లులో పెట్టిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించారు అనుకోండి, అప్పుడు దక్షిణ భారతదేశం నష్టం ఏందో చెప్పాలని వాళ్ళు అడగొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళనే ప్రశ్నించే పరిస్థితి, వీళ్ళే మన బిల్లులో సగం దాచి పెట్టడం వల్ల వస్తున్న సమస్య. ఇప్పటికి కూడా ఈ క్లారిటీ ఇవ్వకపోతే ఈ బిల్లు పాస్ కాదు. సందర్భం లేకుండా ఇప్పుడైతే వాళ్ళకి మెజారిటీ లేకుండా బిల్లు ప్రవేశపెట్టింది. మెజారిటీ ఉన్నప్పుడేమో ఇంట్లో పడుకున్నారు, మెజారిటీ లేకముందు ప్రవేశపెట్టింది కనుక రేపు పాస్ అయ్యే అవకాశం తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. దానివల్ల మైనర్ నష్టం అవుతుంది, ఈ బిల్లు ఆగిపోతుంది ఆవేదన.